సమ్మర్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. వేడి తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో రెసిడెన్షియల్ ఏరియాలతో పాటు వ్యాపార, వాణిజ్య సముదాయాలు, గోడౌన్లలో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు డిఎఫ్ఓ శ్రీదాస్. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైర్ సిబ్బందితో పాటు ప్రజల అప్రమత్తత కూడా అవసరమంటున్న డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్తో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో ఎక్కువగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాల్సినవి ఏంటి, దాంతోపాటు కొన్ని కమర్షియల్ కావచ్చు లేదా బిజినెస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన వాళ్ళు ఒకవేళ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించకపోతే చర్యలు ఏ విధంగా ఉంటాయి, కానీ ముఖ్యంగా సమ్మర్ సీజన్లో రెసిడెన్షియల్ ఏరియాస్ సంబంధించి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే దానిపై మనతో మాట్లాడేందుకు సికింద్రాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా సమ్మర్ సీజన్ అంటేనే ఫైర్ యాక్సిడెంట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవాలి. సో మెయిన్గా సమ్మర్ సీజన్లోనే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఎందుకు జరుగుతాయి? మనకు ప్రధానంగా సమ్మర్లో ఫైర్ కావడానికి రీజన్స్ ఏంటంటే అండి, ఒకటి మనకు ఎలక్ట్రిసిటీ వాడకం ఎక్కువ అవడం వల్ల మనం సాధారణంగా మన యొక్క ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఓల్డేజ్ అయిపోవడము, లేకపోతే లూజ్ జాయింట్స్ ఉండడం, కనెక్షన్స్ ఉండడం, లూజ్ కనెక్షన్స్ ఉండడము, ఎక్కువ ఏసీలు ఎక్కువగా వాడుతుంటాం మనం. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్ మీద లోడ్ ఎక్కువ పెరిగి దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. రెసిడెన్షియల్ ఏరియాలో ప్రధానంగా ఏది ఫైర్ ఏంటంటే ప్రధాన కారణం ఎలక్ట్రిసిటీ అండి. దీనివల్లనే ఎక్కువ అవుతుంటాయి. రెండోది మనకు గ్యాస్. మన ఇళ్ళలో వండుతుంటాం, గ్యాస్ లేకుండా మనము ఈ కాలంలో ఇళ్ళను ఊహించలేము. సో ఏదైతే రాత్రి పడుకునే ముందు లేదంటే మనం ఎప్పుడైనా బయటికి పోయేటప్పుడు గ్యాస్ సిలిండర్స్ని ఆఫ్ చేయాలి. అలా చేయకుండా కొంచెం దాని మీద అజాగ్రత్త ఉండడం వల్ల లీక్ అవ్వడం వల్ల మనకు ఫైర్ అయ్యే అవకాశాలు ఉంది. మూడోది ఏంటంటే అండి, మనము ఇళ్లలో ఎక్కడైనా స్టేర్ కేస్ దగ్గర, బాత్రూంలలో అంత కంబస్టబుల్ మెటీరియల్ లేదంటే చెత్త చెదారం అంతా స్టోర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ క్లీన్ చేయకపోతే వీటి నుంచి మనకు ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరు ఏం చేస్తుంటారంటే రాత్రిపూట పూజ చేసి లేదంటే పూజ చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మనము ఏదైతే వదిలేసి వెళ్ళిపోతామో దానివల్ల దాని చుట్టూ ఉన్న కర్టెన్స్ కానీ పూజ సామాగ్రి కానీ అంటుకొని ఇల్లు మనం వచ్చేలోపు ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటిని మీద జాగ్రత్త వహించినట్లయితే మనకు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఫైర్ని కంట్రోల్ చేయవచ్చు. రెసిడెన్షియల్ ఏరియాస్తో పాటు మెయిన్గా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి హైదరాబాద్లో ఇటీవల చూసాం, చార్మినార్ మదీనా దగ్గర ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇటు రాజేంద్ర నగర్ లిమిట్స్లో ఇటు ఇండస్ట్రీస్ సంబంధించిన దాంట్లో కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ కమర్షియల్ బిల్డింగ్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళు ఏ విధమైన ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుంది? ఏ బిల్డింగ్ అయినా కూడా ఫైర్ సేఫ్టీ పాటించాలి. దీనికోసం మాకు కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా, మున్సిపల్ లాస్, ఫైర్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ ఎలాంటి పాటించాలని మాకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ఎవరైనా బిల్డింగ్ కట్టినట్లయితే మేము వాటిని ఇన్స్పెక్షన్ చేసి అవి సరి అయిన విధంగా పనిచేస్తున్నాయా లేదా అని చూసి వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మనం సాధారణంగా ఎవరైనా ఒక బిల్డింగ్లో షాపింగ్కో, సినిమాకో, ఉద్యోగానికో పోతున్నట్లయితే ఆ బిల్డింగ్లో మనకు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ బిల్డింగ్లో ఫైర్ అయినట్లయితే మనం ఈ బిల్డింగ్ నుంచి ఎలా తప్పించుకోవాలి, మనం ఎలా బయటికి వెళ్ళాలనేది తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనకు ఫైర్లు ఎక్కువైపోయి స్వప్నలోకంలో చనిపోయారు చాలామంది. డెక్కన్ మాల్లో కానీ రూబీ లాడ్జ్లో ఫైర్ అయినప్పుడు చనిపోయారు. ఇప్పుడు మనకు ఆత్మరక్షణ ఎంత ఇంపార్టెంటో ఫైర్ గురించి అవగాహన కూడా అంతే అవసరం. స్విమ్మింగ్, కరాటే, ఎట్లా మనకు సెల్ఫ్ ప్రొటెక్షను ఇది కూడా అంతే అవసరం. మనకు ఒక బిల్డింగ్లో ఎప్పుడు ఫైర్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి మినిమం ఫైర్ చిన్నగా ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి, ఒకవేళ బిల్డింగ్ మన కంట్రోల్లో ఫైర్ మన కంట్రోల్ దాటిపోయి పెద్దగా అవుతున్నట్లయితే ఆ బిల్డింగ్ నుంచి ఎలా ఎవాక్యుయేట్ అవ్వాలి, ఎవరికైనా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్నట్లయితే ఏ విధంగా సహాయం చేయాలి, దాని మీద మేము తరచుగా డ్రిల్స్ కండక్ట్ చేస్తుంటాము. రెగ్యులర్గా కమర్షియల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ను విజిట్ చేసి అక్కడున్న ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పనిచేస్తున్నా లేదా చెక్ చేసి అక్కడున్న ఎక్విప్మెంట్తోనే అక్కడున్న ఉద్యోగస్తులు కానీ పనిచేసే వాళ్ళకి కానీ ఉండే వాళ్ళకి కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఫైర్ అయినప్పుడు ఏం చేయాలి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఫైర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి, ఏ టైంలో ఉన్నప్పుడు మీరు ఆ బిల్డింగ్ నుంచి బయటికి రావాలని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ పాటించకుండా ఏదైతే వ్యాపార సముదాయాలు ఉంటాయో వాటిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? మేము అలాంటి బిల్డింగ్స్ ఏదైనా మా దృష్టికి వస్తే వాటిని ఇన్స్పెక్ట్ చేస్తాము. వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో ఏమైనా బిల్డింగ్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 30 days టైం ఇస్తాము. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ చేసి ఒకవేళ కంప్లై అయ్యారా లేదా అని చూసి
అప్పటికీ కాకపోతే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. షోకాజ్ నోటీస్లో కూడా వాళ్ళు 15 రోజులు టైం ఇచ్చిన తర్వాత చేయకపోతే వాళ్ళ మీద మా ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సమ్మర్ సీజన్లో కొంతమేరకు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి, అప్రమత్తంగా ఉండాలి అనేది ఫైర్ సంబంధించిన అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.